ఇప్పటికి కూడా లిమిటెడ్ టైం ఇది టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ అనేది లిమిటెడ్ టైం అనేది ఇప్పటికి కూడా అలాగే చూపిస్తుంది. సో ఎప్పుడో మనము అనుకోకుండా సో ఒకటి మనం కూడా చెప్పాలనుకున్నాను, ఇంటికాడ అయితే మరి మనకి వర్షాలు అయితే చాలా పడుతున్నవి. సో పిల్లలు కానీ పెద్దలు కానీ సో స్తంభాలకి దగ్గరికి వెళ్ళకుండా జాగ్రత్త పడండి, మోస్ట్ ఇంపార్టెంట్. సో పిల్లలందరికీ చాలా జాగ్రత్త చెప్పండి, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు నిలిచిపోతున్నాయి. సో కరెంట్ వాళ్ళు కూడా రారు కదా. సో ఇక్కడ చెట్లు అటు ఇటు పడడము, ఇది అవ్వడము, ఎర్త్ ఇది రావడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి సో అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళకూడదు, అత్యవసరం అయితే తప్ప మీరు బయటకు వెళ్ళొద్దు. ఆ పిల్లల్ని కనుక లేదా బయటకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మనకే ఉంది. ఇది మీటింగ్ సంబంధించింది కాకుండా, బిజినెస్ సంబంధించి కాకుండా కూడా ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అందుకే ఇది చెప్పడానికి చెప్పడం. ఓకే, సో ఇంకా మరి సెషన్లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ ఒక జస్ట్ ఇప్పుడే కృష్ణ కుమార్ ఎంటర్ చేసినట్టు. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. జైపాలన్ జైపీఎస్మెట్ సార్. సార్ నాకున్న కాల్ చిన్న డౌట్, సారీ బిఫోర్ చెప్తున్నా. ఇప్పుడు టీం ఉన్న వ్యక్తులు ఓకే వస్తారు, ఇప్పుడు టీం లేరు, సెల్ఫ్ వస్తారు. ఇప్పుడు వాళ్ళ గురించి పరిస్థితి ఏముంది? చిన్న డౌట్, నేను ఒక 3 days నుంచి నేను హ్యాండిల్ చేస్తున్నా, అది మీరు ఇవ్వలేకపోయారు. థ్యాంక్స్ సార్. కొంచెం సీడ్లా సెల్ఫ్ ఫార్మింగ్ ఇంట్లో ఇట్లా ఉన్నప్పుడు మరి వాళ్ళకు ఏం బెనిఫిట్ ఉంది? ఇప్పుడు మనం పెట్టుకునేది ఫార్మింగ్ పెట్టుకోవాలన్నా లేకుంటే సీడ్లో పెట్టుకున్నా? ఇప్పుడు నాకు వచ్చిన బెనిఫిట్, నేను మెటా నుంచి నేను ఫార్మింగ్ చేసిన. వెరీ గుడ్. మెటాతోనే ఫార్మింగ్ చేస్తున్నా. ఇది కొంచెం నాకు మెటాతోనే ఫార్మింగ్ ఏది ముఖ్యము అంటే రెండు ముఖ్యమే. సో దానిలో ఏముంటుందంటే, ఇప్పుడు నా కింద డౌట్స్ ఉన్నారు, ఒక్కరు కూడా లేరు. సో 10,000 పైన 12,000 దగ్గర 12,000 దగ్గర బిఎడ్లతో చేసుకున్నాడు, ఒక్కరు కూడా లేరు. తనకు డబ్బు రావట్లేదా? వస్తుంది. మెటల్ పోతుంది కదా సార్, ఎక్కడ పోతుంది? ఎటు పోతుంది? మెటల్ మళ్ళీ ఏమొస్తుంది? నెలకి మెటల్ వస్తుంది కదా, మళ్ళీ నీకు మెటల్ ఇస్తుంది కదా. మెటల్ పెట్టావు అక్కడ, మెటాలు బిహెచ్డి గా మారి అక్కడికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నీకు రోజు సపోజ్ నువ్వు ఒక 10,000 బిహెచ్డీలకు సంబంధించి అక్కడ చేసావు. అక్కడ తర్వాత నీకు ఏమొస్తుంది అంటే బిహెచ్డి ఇస్తుంది. ఎంత బిహెచ్డి ఇస్తుంది నీకు? దగ్గర 25 పైన 30 వరకు మీకు బిహెచ్డి వస్తుంది. సో ఆ బిహెచ్డి వల్ల ఏమవుతుంది నీకు? బిహెచ్డి మీకు ఏం తయారవుతుంది చెప్పండి? 85% పీవీసీ మెటాగా మారుతుంది. 85% పీవీసీ మెటాగా మారుతుంది. అంటే 10,000తో చేసుకున్నప్పుడు నీకు ఆల్మోస్ట్ దగ్గర 28 నుంచి 30 మధ్యలో వస్తాయి బిహెచ్డీలు. ప్రతిరోజు వస్తాయి. సో నువ్వు ప్రతిరోజు రిడీమ్ చేస్తావు. సో రిడీమ్ చేసినప్పుడు మళ్ళీ నీకు మెటానే వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే దానివల్ల సో ఈ 10,000 బిహెచ్డీని సో రోజు ఇప్పుడు ఒకవేళ నువ్వు ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. సపోజ్ ఇప్పుడు మీరు ఫిబ్రవరి నుంచి వెళ్తే అలాగే పెట్టుకున్నారు, లేదా మార్చి నుంచి అలా పెట్టుకున్నారు, ఏప్రిల్ నుంచి అలాగే పెట్టుకున్నారు అంటే దగ్గర 3 నెలలు 4 నెలలు వ్యవధి అవుతుంది, లేదా 5 నెలలు అవుతుంది. ఫిబ్రవరి నుంచి ఎవరైతే ఊరికే పెట్టుకుని కూర్చున్నారో కనెక్టెడ్ వ్యాలెట్ లో, సో వాళ్ళకి ఏమవుతుందంటే ఆఫ్టర్ 2.5 బిహెచ్డీ మాత్రం పెరిగింది మీకు. అంటే ఎగ్జాంపుల్ చెప్తానండి, ఆ రోజున మీకు 11.5కి మీరు కొనుక్కున్నారే అనుకుని, 11.5 సంథింగ్. సో ఈ రోజున మొన్న ఎంత పెరిగింది మనకి? 2.5 బిహెచ్డీ కంటే కొంచెం ఎక్కువ పెరిగింది, అంటే 2.6 2.7 పెరిగింది. సో అలా పెట్టుకున్న వాళ్ళకి ఏమైందంటే ఒక మెటాకి 2.6 మాత్రమే పెరిగింది. కానీ అవే పీవీసీ మెటాలను మీరు టోకెన్ ఫార్మింగ్ లో పెట్టుకుంటే ఏమైంది? చాలా ఎక్కువైంది. దాని సంగతి నేను రస్తాలో ఉన్నాను మీకు చూపించలేదు. నేను కొద్దిసేపు తర్వాత ఏం చేస్తానంటే వాట్ ఇస్ ద బెనిఫిట్ అనేది మీకు నేను స్క్రీన్ షేర్ ద్వారా కూడా చూపించి చెప్తాను. సో మీకు టీం ఉండని లేకపోని సో మీకు ఇందులో బెనిఫిట్ సార్, ఇది టోకెన్ ఫార్మింగ్ లో చాలా బెనిఫిట్ అనమాట. అంటే ఇక్కడ లేదని చెప్పట్లేదు, ఏది సీడ్ ఫండింగ్ లో లేదని నేను చెప్పట్లేదు. ఓకే, చెప్పండి. ఇప్పుడు మీ క్వశ్చన్ మీరు చెప్పండి. ఓకే సార్. ఇప్పుడు నాకున్న ప్రతిదీ ఇప్పుడు మనకు ఇచ్చిన సిస్టమ్ మన డిపి అది కన్వర్ట్ చేసుకొని నేను ఇటు సీలో పోతున్నాయి. సెకండ్ ఇప్పటిదాకా నాకు వచ్చింది 187 టోటలీ. ఇందులో ఫార్మింగ్ తీసుకొని 475 నేను బిఎస్డీ నేను ఫార్మింగ్ చేసిన. వెరీ గుడ్. థింకింగ్ ఒకటి, ఇటు మిటా ఇక్కడనే ఉండాలి, మనం ఆపుకోవాలి అని చెప్పింది. సెకండ్ ఫార్మింగ్ చేయాలని చెప్పి అక్కడ ఉంది. బిఎస్డీ తోటి మనం చేసుకోవాలా లేకుంటే మరి ఏ రకమైన డెవలప్ కావాలి? ఈ మెయిన్ క్వశ్చన్ 3 రోజుల నుంచి చేస్తా ఉన్నా. ఇబ్బంది ఏం లేదు, మీరు అడిగింది కరెక్ట్. నేను అన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు అడిగింది కరెక్ట్ వరకు నేను దానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరి ఇక్కడ ఎగ్జాంపుల్ గా మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, నేను ఏమన్నాను,
సపోజ్ నీ దగ్గర 100 మెటాలు ఉన్నాయి, ఇప్పుడు ఎక్కడ రిలీజ్ అయి ఉన్నాయి, లేకపోతేనేమో బయట కనెక్టెడ్ వ్యాలెట్ లో ఉన్నాయి. నువ్వు ఫిబ్రవరి నుంచి వెళ్ళి పెరిగితే నేను వీటిని నమ్మి మనీ చేసుకుంటానని నువ్వు చూస్తున్నావు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నువ్వే కాదు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, నీకు అర్థం అవడానికి. సో అలా ఆపుకునే దానికంటే నీకు టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటేనే బెనిఫిట్. మీకు క్వశ్చన్ ఆన్సర్ వచ్చిందా? ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ నాకు కొన్ని క్వశ్చన్ వచ్చినాయి, అందుకు 3 days నుంచి నేను హ్యాండిల్ చేస్తా ఉన్నా. ఓకే సార్, నాకు అర్థమైంది నేను చేసుకుంటున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ చిన్న వినుపం లాస్ట్ టైం మీరు క్లోజ్ చేసేటప్పుడు అందరికి అన్మిట్ ఇవ్వండి, మన కోర్స్ లో ఉన్న కాకుండా. ఓకే ఇస్తాను ఎవరైతే. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ, వెయిట్ చేసుకోండి. ఓకే, సో డియర్ పార్ట్నర్స్, విన్నారు కదా ఇక్కడ ఏంటంటే, సో మనం ఇక్కడ కనెక్టెడ్ వ్యాలెట్ లో పెట్టుకొని ఎదురు చూసే కంటే మాత్రం మరి టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటేనే మీకు ఎక్కువ బెనిఫిట్ వచ్చాయి. సో మీరు క్యాల్కులేషన్ చేసుకోండి. సో నా కింద డౌన్ ఇద్దరు సార్లు, ముగ్గురు సార్ ఉన్నారు, ఏవో 10,000 పైన వాళ్ళు చేసుకోవడం జరిగింది. వాళ్ళ కింద పర్లబెల్లో కూడా ఒక్కరు కూడా లేరు, పీవీసీ మెడల్ కూడా ఒక్కరు కూడా లేరు. అయినా కూడా వాళ్ళకు నా యొక్క ఇన్ఫర్మేషన్తో, నా యొక్క మోటివేషన్తో సో ఊరికే అన్నాను, అట్లా వాళ్ళు చేసుకుంటారని అనుకోలేదు. 10,000 కంటే ఎక్కువ టోకెన్ బిఎస్తో చేసుకుంటే బెనిఫిట్ అనేది మీకు కనబడుతుందని చెప్పాను. జనరల్గా క్యాజువల్గా మాట్లాడాను, అంటే వాళ్ళు చేసుకుంటారు ఆ టైంలో ఏమి అంచనాలు లేవు. నేను కూడా చేసుకుంటాను అనుకోలే. సార్ కాల్ స్టార్ట్ అయ్యిందా? అర్థం కాలే, ఎవరు మెసేజ్ పెట్టారు కాల్ స్టార్ట్ అయిందా? ఎవరు తెలుగు వాట్సాప్ మెసేజ్ పెట్టారు, కాల్ స్టార్ట్ అయిందా అని. కాల్ సార్, మీటింగ్ స్టార్ట్ అయింది. సో మై పార్ట్నర్స్, సో నేను ఊరికే వాళ్ళకి ఏమన్నానంటే, సో ఊరికే ఎంత చేసుకుంటే బాగుంటుంది అంటే జనరల్గా చెప్పాను ఏంటంటే, మీరు ఒక 10,000 పైన, అంటే 10,000 కానీ 10,000 పైన చేసుకుంటే సో మీకు చాలా బెనిఫిట్ ఉంటుందని ఊరికే అన్నాను అనమాట. వాళ్ళకి ఏమైందంటే అది అక్కడ రిజిస్టర్ అయిపోయింది. ఏమైందంటే రిజిస్టర్ అయింది, మైండ్లో రిజిస్టర్ అయింది. సో వాళ్ళు ఫస్ట్ సార్ ఒక 3,000 అయితే చేసుకుంటాను, ఓకే మీ ఇష్టం. ఎందుకంటే మీకు డబ్బులు నేను తెచ్చుకొని లేదా వడ్డీలకు తెచ్చుకొని పెట్టుకుని నేను చెప్పట్లేదు, యాజ్ యువర్ విష్. వడ్డీలకు తెచ్చుకుని నేను చెప్పడం పెట్టుకుంటారా కానీ నాకు చెప్పకూడదు, నేను వడ్డీలకు తెచ్చి పెట్టాను. ఎందుకంటే మళ్ళీ ఆ బాధ నాకు కూడా అనిపించేది, నేను చెప్తాను చేశాను అని చెప్పంటారు కదా. సో అలా తెచ్చుకుంటే అది మీ ఓన్, మీ సొంత నిర్ణయం తప్ప నేను చెప్పానని కాదు. సో నన్ను బెనిఫిట్ అడిగావు, బెనిఫిట్ చెప్తాను. నేను అడిగింది ఏంటి, నన్ను ఏ విధంగా నేను ఎక్కువ బెనిఫిట్ పొందగలుగుతాను. నా దగ్గర టీం లేదు, నేను ఒకరికి చెప్పలేను, నాకు టైం ఉండదు అని చెప్పి అడిగావు. అడిగినప్పుడు నేనేం చెప్పాను, మీకు 10,000 బిఎస్డి అంటే టోకెన్ చెప్తే కౌంటర్ రాదు కనుక అక్కడ టోకెన్ ఫార్మింగ్ లో మీరు 10,000 బిఎస్డికి సంబంధించిన వాల్యూకి సంబంధించిన అంతా చేసుకొని పెట్టుకుంటే ఇక నన్ను అడగకుండా మీ యొక్క రేపొద్దున మనం ఇదే విధంగా మాట్లాడుకోకుండా కూడా నీ మనీ నీకు వచ్చేస్తుంది అని చెప్పాను. జస్ట్ క్యాజువల్, ఆ రోజు అప్పుడు క్యాజువల్గా చెప్పాను స్టార్టింగ్ లో. ఫస్ట్ 3,000 పని చేసుకుంటా అంటే సరే డబ్బులు లేవు 3,000 చేసుకుంటాం, ఓకే యాజ్ యువర్ విష్, నో ప్రాబ్లం. సో 3,000తో చేసుకున్న తర్వాత మళ్ళీ మనీ రోజు వస్తుంది కదా. సో వచ్చిన దాన్ని అలాగే చేస్తూ సో కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఒక రోజు కాల్ చేసి సార్ నేను ఇంకొక 2,000తో చేసుకోవాలనుకుంటున్నాను, ఓకే నో ఇష్యూ, నాకు మరి అరేంజ్ చేయండి, ఓకే. సో అదేవిధంగా మళ్ళీ ఒక 2,000 చేస్తున్నారు. సో అలా చేస్తూ వీళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్ లో నాకు తెలిసి 10,000 దాటిపోయారు. అసలు నేను చూడట్లేదు, ఇప్పుడు నాకు చెప్పట్లేదు. ఇక ఎప్పుడైతే 8,000 దాకా నేను అడిగారు, అంటే నేను బైనాన్స్ కూడా నేర్పిన వాళ్ళకి, బట్ హౌ యూ కెన్ ఫైండ్ బై బైనాన్స్ వెళ్ళి నువ్వు ఎలా బై చేయాలి, ఆ తర్వాత ఎలా నువ్వు కొనుక్కోవచ్చు అనేది వాళ్ళకి నేను నేర్పాను. అయితే 8,000 వరకు మాత్రం నేను అడిగడం జరిగింది. తర్వాత ఒకరోజు కాల్ చేసి సార్ 10,000 వీ హ్యావ్ రీచ్డ్ అని మెసేజ్ చేయడం జరిగింది. సో అప్పుడు నాకు గుర్తొచ్చింది, అంటే సో మనము ఏదైతే జస్ట్ క్యాజువల్గా వాళ్ళకి చెప్పామో, అంటే నేను అంతా మొత్తం ఓవరాల్గా థింక్ చేసి ఇతను చేసుకుంటాడు అన్న ఆలోచన చెప్పలే, కానీ తెలుసు కదా మనకి ఇది 10,000 బిఎస్ చేసుకుంటే మామూలు బెనిఫిట్ రాదు అన్న విషయం మనకు తెలుసు కదా. అలా చెప్పడము, సో వాళ్ళు చేసుకోవడము, సో గ్రేట్ థింక్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకు ఎప్పుడైనా మనము ఏదైనా మనం చెప్తే
సో వాళ్ళకి బెనిఫిట్ ఉండాలా.